ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు కృష్ణారావు. నేను ఐటీ ప్రొఫెషనల్‌ని. నేను లిటిల్ చెరీస్ స్కూల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. లిటిల్ చెరీస్ స్కూల్ అనేది మన నిజాంపేటలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. ఆహ్, ఎవరైతే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేపిచ్చాలి, వాళ్ళ కెరియర్‌కి ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలనుకుంటున్నారో, ఇది ఒక లిటిల్ చెరీస్ అనేది ఒక గుడ్ స్కూల్ అనేది నా అనాలిసిస్. ఎందుకంటే మేము మా పిల్లల్ని ఇద్దరు పిల్లలు మాకు. పెద్ద పాప వచ్చేసి థర్డ్ గ్రేడ్ చదువుతుంది. చిన్న పాప వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ చదువుతుంది ఇదే స్కూల్‌లో. మేము ఈ స్కూలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. చాలా స్కూల్స్ వరకి మేము కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి చాలా స్కూల్‌లో తిరగటం జరిగింది. అయితే నాకు కంపేర్ చేసిన అన్ని స్కూల్స్‌లో పోల్చుకుంటే ఈ స్కూల్‌లో సిలబస్ గానీ, మేనేజ్మెంట్ గానీ, ఇక్కడ కరిక్యులమ్ గానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. అది ఎలా అంటే మనం స్కూల్స్‌లో చూస్తే సీబీఎస్‌ఈ ఉంటది, ఐసీఎస్‌ఈ ఉంటది, ఐబీ ఉంటది, స్టేట్ సిలబస్ ఇలా డిఫరెంట్ సిలబస్‌లుంటాయి. బట్ ఏ ఎన్ని సిలబస్‌లున్నా గానీ ఇక్కడున్న చెప్పే సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్. ఇట్ మిక్స్డ్ ఆఫ్ all the syllabus, and it is how the explanation of the each and subject is very clear and practical, and also diagrammatically స్టూడెంట్‌కి అర్థమయ్యేటట్టుగా ఈ వాడు ఎంత ఫాస్ట్‌గా గ్రాప్ చేయగలడు, ఎక్కువ రోజులు ఎన్ని రోజులు రిమెంబర్ చేసుకోగలడు. ప్లస్ ఈవెన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఇలాంటి టాపిక్ కనపడితే టక్కున చెప్పేటట్టుగా అంత సబ్జెక్ట్ అనేది అందులో క్లియర్‌గా కరిక్యులంలో మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే ఇంకా స్టూడెంట్స్ అనేవి ఒక స్టూడెంట్‌ని ఏదో ఫస్ట్ వచ్చినోళ్ళు, సెకండ్ అట్లా డివైడేషన్ ఏమి లేదు. అందరు స్టూడెంట్స్‌ని ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. ఈవెన్ ఎవరైతే ఆహ్, వాళ్ళకి ఐక్యూ పవర్ తక్కువ ఉన్నా గానీ వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకొని రెమెడియల్ క్లాసెస్ అనేవి పెట్టేసి ఆహ్, రెమెడియల్ క్లాస్ పెట్టేసి వాళ్ళని ఈ స్టడీస్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తారిక్కడ. దానివల్ల ఏమవుద్దంటే మా మా పిల్లలు తక్కువ మార్కులొచ్చినియి అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ అందరికీ గూడా ఎడ్యుకేషను సమానంగా పంచుతారు. ఎలాగంటే ఒక దారానికి పూలు ఎలా సమానంగా ఉంటాయో అలాగనే ఇక్కడ ట్రీట్ చేస్తారు. ప్లస్ ఇక్కడున్న ఒక గొప్ప విశేషం ఏంటంటే నాట్ ఓన్లీ స్టడీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ హెల్త్ గూడా. వాళ్ళు చైల్డ్‌కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఏం ఎలాగా వాళ్ళని హెల్తీగా ఉంచాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ గూడా. దానికోసము ఎలాంటి ఫుడ్ చైల్డ్‌కి ఇవ్వాలనేది సర్క్యులేట్ కూడా చేస్తారు. దాంతో పాటు వాళ్ళకున్న యాక్టివిటీస్ చూస్తే మీరు ఏ స్కూల్‌లో గూడా ఇలాంటి యాక్టివిటీస్ మీకు కనిపించవు. అవి మెయిన్‌లీ కరాటీ కావచ్చు, డాన్సు, చెస్సు, ఇక మీరు ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ఏమైనా స్పోర్ట్స్ సంబంధించినవి కావచ్చు, ఏవైనా గానీ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అనేవి చాలా ఫ్యూచర్‌లో స్టూడెంట్‌కి ఆహ్, ఆహ్, ఉపయోగపడేది. అట్లాగా వాళ్ళని హెల్తీగా ఉంచుతాయి ఇలాంటి యాక్టివిటీస్. తర్వాత ఇక్కడున్న స్టాఫ్ గూడా ఎలా అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ ఉంటది. మీరు ఫీడ్‌బ్యాక్ మీ చైల్డ్ గురించి తెలుసుకోవచ్చు. అలాగనే వాళ్ళు కూడా మీ స్టూడెంట్ అనేది ఎలా చదువుతున్నారు, ఏం కరెక్ట్ చేసుకోవాలి అనేది మీకు కూడా ఫీడ్‌బ్యాక్ క్లియర్‌గా ఇస్తారు. ఇక మీకు మేనేజ్‌మెంట్ కూడా ఎవ్రీ టైమ్ అవైలబిలిటీ ఉంటది. ఏ స్కూలు కూడా జనరల్‌గా మనం ఒకసారి జాయిన్ చేసి అందులో వదిలేస్తే ఆహ్, ఇక మనం వాళ్ళతో మాట్లాడి ఫీజు కట్టేసాం గదా! అయిపోయింది ఇంతే అనుకునే ఛాన్స్ లేవు. ఇక్కడ మీకు ప్రతి రోజు గూడా మీరు స్టూడెంట్‌ని అబ్జర్వ్ చేసుకొని, తర్వాత వాళ్ళు మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవి మీరు ఈ యొక్క స్కూల్ నుంచి మీరు పొందొచ్చు. ఇలాగా నా నా మా మా పిల్లవాడు ఇలా ఉంటాడు కాబట్టి తనని ఇలా కేర్ తీసుకోమంటే స్పెషల్‌గా మీ స్టూడెంట్‌ని స్పెషల్ కేర్ తీసుకుంటారు. అలాగనే సబ్జెక్ట్ విషయంలో ఒక సబ్జెక్ట్ అని కాదు. ఈవెన్ మ్యాథ్స్, ఈవీఎస్, సైన్స్, ఈవెన్ జనరల్ స్టడీస్, ఈవెన్ ఒక ప్రేయర్ స్టార్టింగ్ డే వచ్చే ప్రేయరే ఒక 15 మినిట్స్‌లో ఎంత లెర్నింగ్ ఉంటదంటే జీకే క్వెషన్స్ ఉంటాయి. అందులో ఆహ్, థాట్స్ ఆఫ్ ది డే ఏమేమో ఈవెన్ ప్రేయర్‌తోనే వీళ్ళకి చాలా వరకి నాలెడ్జ్ గెయిన్ అవుతది.
దాంతో పాటు ఇక క్లాసెస్ వచ్చేసి కూడా క్లాస్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా ఎలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటది. తర్వాత స్టూడెంట్‌ని ఒక ఎడ్యుకేషన్ విషయమే కాదు, వాళ్ళ హెల్త్ విషయంలో కూడా చాలా కేర్‌గా తీసుకుంటారు. ఇంకా వీళ్ళకొచ్చేసి నేను చెప్పినట్టుగా రెమెడియల్ క్లాస్‌తో పాటు వీళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి స్టూడెంట్‌ని ఇప్పటి నుంచే ఒక ప్రిపేర్ చేస్తారు. అలా అని చెప్పేసి ఏదో హెవీ కాంపిటీషన్‌లో పార్టిసిపేటింగ్ కాదు. జనరల్‌గా స్టూడెంట్స్‌కి ఒక సబ్జెక్ట్ గురించి ఇచ్చేసి, ఆ సబ్జెక్ట్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని, దాని గురించి వాళ్ళంతట ఓన్‌గా ఒక ప్రిపేర్ అయిపోయి, దాన్ని వేరే పేరెంట్స్ ముందర ప్రజెంట్ చేసే ఎస్ఎల్సీఓ ప్రోగ్రామ్ ఉంటది. అది చాలా ఎక్సలెంట్ అండి. దానివల్ల ఏమంటే చైల్డ్‌లో స్టేజ్ ఫియర్ పోతది. ప్లస్ దాంతో పాటు మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది కూడా స్టూడెంట్‌కు కాన్ఫిడెంట్ వస్తది. దాన్ని దాన్ని బట్టి పేరెంట్స్‌కి కూడా అర్థమవుద్ది. ఆహ్, తన స్టూడెంట్ అనేవాడు ఎంత ఈ స్కూల్ నుంచి నేర్చుకుంటున్నాడనేది. అసలు చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ నాకు తెలిసేసి ఇది ఒక చిన్న స్కూల్ అనో చూడటం గానీ, అట్లాంటివి ఏం చేయొద్దు. నేను చాలా వరకి స్కూల్స్ మార్చడం కోసం నేను గూడా తిరిగాను. బట్ నాకు తెలిసిన వరకి ఇలాంటి కరిక్యులమ్ గానీ, ఇలాంటి యాక్టివిటీస్ గానీ, ఇంత కేర్ స్టూడెంట్ గురించి ఇంత కేర్ తీసుకొని ఆహ్, మేము గూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అవ్వాలి ఇన్ ద సిటీలో అన్న కష్టపడే తపన ఉన్న మేనేజ్మెంటు, ఇక్కడ వచ్చే టీచర్స్ గూడా చాలా ఎక్స్‌పీరియన్స్డ్ టీచర్స్. మీరు యాక్చువల్లీ ఆ సిలబస్ చెప్పాలంటే వేరే, వేరే ఎవరు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. కానీ ఇక్కడున్న టీచర్స్ ఏంటంటే ట్రైన్డ్ టీచర్స్. ఆ సిలబస్‌కి తగ్గట్టుగా ట్రైన్ అయ్యి ఉంటారు. ఆ సిలబస్ కూడా ఇట్స్ కవర్ ద హోల్ వరల్డ్ సిలబస్. ఈ కేంబ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇక మీరు స్టేట్ సిలబస్ అవ్వచ్చు, సీబీఎస్ సిలబస్ అన్ని సిలబస్‌ని కవర్ చేస్తూ క్రియేట్ చేసిన కరిక్యులమ్ అది. యాక్చువల్లీ థాంక్స్ టు లిటిల్ సిరీస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. ఐ ప్రిఫర్ టు పేరెంట్స్. యాహ్! థాంక్స్ ఫర్ దిస్. మై